హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఫార్మింగ్ ఎడ్జర్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన దగ్గర ఇప్పుడు ఉన్న కోళ్ళన్నీ చూడండి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఎండ భయంకరంగా ఉందన్నమాట. చూడండి ఎలా ఉందో ఎండ వల్ల మనకు కోళ్ళన్నీ వచ్చేసి ఎక్కడైతే ఉన్నాయన్నమాట. కాలువ బారుతుంటుంది మన ఇంటి పక్కన. ఆ కాలువ బారే కాడ ఇదంతా చూడండి ఫ్రెండ్స్. పుంజులు, పెట్టలు, చిన్నపిల్లలు అన్నీ ఉంటాయి. మనకైతే ఇప్పుడైతే క్వాలిటీ పిల్లలే వచ్చాయి. కానీ ఇవి ప్యూర్ పందెం కోళ్ళు కాదు ఫ్రెండ్స్. ఇవి నాటుకోళ్ళకి పందెం కోళ్ళకి క్రాస్లు ఇవి. అంటే మన ఓన్ బ్రీడ్ అనమాట. ఇది మన ఓన్ నాటుకోళ్ళకి వీటినైతే మనం అంటే పందెం కోళ్ళు తెచ్చి క్రాస్ చేసామన్నమాట. క్రాస్ చేసి అప్పుడు వచ్చిన బ్రీడ్ ఇది. మన దగ్గర ఉన్న కోళ్ళల్లో మనకు పిల్లలు అయితే మంచిగానే వస్తున్నాయి ఇప్పుడైతే. చూడండి, ఇదైతే మనం బ్రీడరు, అంటే ఇది బ్రీడింగ్ కోసం అయితే ఎత్తిపెట్టినాను. ఇది అలాగే ఇంకో పుంజుగానే ఉంది, అదైతే అదండి ఆడ అదనమాట. ఇవి రెండు అయితే మనం బ్రీడింగ్ కోసం ఎత్తిపెట్టాము. చాలా మంచి పుంజులు ఫ్రెండ్స్ ఇవి రెండు. అలాగే ఆ రెండుతో కూడా పుట్టిన పిల్ల ఇది పెట్టపిల్ల. ఇది కానీ మంచి పుంజేను, అంటే మంచి పెట్ట ఇది. దీని అమ్మనైతే నేను అంటే నైటు వచ్చానమాట కోళ్ళు కొనడానికి వచ్చినప్పుడు నేనైతే అది కాదు, అంటే రెండు ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. అది కాదనుకొని దాన్ని ఇచ్చేసాను అనమాట వేరే వాళ్ళకి. అంటే నైట్ కనబడలేదు, అందువల్ల ఇచ్చేసాను. కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తే చూసుకోకుండా ఇవ్వాల్సి వచ్చింది. కానీ అది మంచి పెట్ట ఫ్రెండ్స్. అది మనకు పిల్లలు కానీ చాలా మంచి పిల్లల్ని ఇచ్చింది అది. కోళ్ళు మాత్రం ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ ఎండ ఎక్కువగా ఉన్న టైంలో వచ్చేసి ఎక్కడైతే నిలబడుకొని ఉంటాయి అన్నమాట. నీళ్లు తాగుతుంటాయి. అలాగే ఆ కైల్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ గినుము మీద అగొని ఆ చెట్ల కింద అంతా ఏరుకొని తింటూ ఉంటాయి అన్నమాట పురుగులు మొత్తం. ఇవైతే మనకు న్యాచురల్గా పెరుగుతాయి అన్నమాట. మనం వీటికి ఫీడ్ ఏమైనా ఇస్తున్నామంటే మనం రోజు పొద్దున సాయంకాలం ఒక చెరు బియ్యం అయితే వేస్తాం అనమాట. ఇప్పుడు మామూలుగా మనం 1 కేజీ బియ్యం అనుకోండి, రోజుకి 1.5 కేజీ బియ్యం అయితే వేస్తాము. అవి వేస్తాము, తినేసి నేరుగా ఇలాగ వచ్చేసి మనకు ఇక్కడ దెబ్బ కనబడుతుంది కదా మీకు, ఆ దెబ్బలోకి వచ్చేసి పురుగుల్ని గెలుక్కొని తింటూ ఉంటాయి. అలాగే ఇదంతా కైల్లో మొత్తం తిరుగుతాయి ఫ్రెండ్స్. ఇవి కోళ్ళు, మన కోళ్ళు ఈ కైల్లో మొత్తం తిరుగుతాయి అన్నమాట. మొత్తం తిరిగి పురుగుల్ని తింటూ ఉంటాయి, ఆర్గానిక్గా పెరుగుతాయి. అందువల్ల మనకు మన దగ్గర కోళ్ళు నేను ఎక్కువగా కేజీల లెక్కన మీట్ పర్పస్ కోసం అయితే అమ్ముతాను. వాళ్ళు కానీ ఎక్కువగా బాగా తీసుకుంటుంటారు ఎక్కువ మంది. ఎందువల్ల అంటే మన దగ్గర మీట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. న్యాచురల్గా పెరిగింది కాబట్టి, కండ తక్కువ ఉంటుంది, బోన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు చాలా బాగుంటుంది అన్నమాట మీటు తింటే. అందువల్ల అయితే మన దగ్గరికి చాలా రిపీటెడ్ కస్టమర్స్ అయితే ఎక్కువ మంది వస్తుంటారు. మనం అయితే త్వరలో ఫామ్ కానీ పెడదాం అనుకుంటున్నాము కోళ్ళకి. అలాగే మనకు షీప్ ఫాము రెండింటిని ఇంటి దగ్గరే మనకు పెడదాం అనుకుంటున్నాము. చూడండి, ఇక్కడ చెట్ల కిందంతా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.